ఏపీలో కూడా తెలంగాణలో మాదిరిగానే హైడ్రా వచ్చే అవకాశం ఉందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. విశాఖలో మంత్రి నారాయణతో డంపింగ్ యార్డును పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ వేస్ట్ ప్లాంట్ను తంగుడు మిల్లులో పెట్టడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అప్పుడు స్థానికులు దానిని వ్యతిరేకించారు. మళ్లీ ఇక్కడే కొనసాగించాల్సి వచ్చింది. గత ప్రభుత్వం ఈ ప్లాంట్ పూర్తిగా నిర్వీర్యం చేసింది. ముఖ్యమంత్రితో మాట్లాడి ఈ ప్లాంట్ను మరింత అభివృద్ధి చేస్తాం. ముఖ్యమంత్రి కూడా టోక్యోలో ఉన్న ప్లాంట్ను కూడా పరిశీలించారు. నమస్కారం. జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా కూటమి ఘన విజయం సాధించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి ఈరోజు క్యాబినెట్లో కీలకమైన శాఖ ఎంఏయుడి ఆ శాఖ మంత్రిగా ఉన్న నారాయణ గారు విశాఖపట్నం మొన్న మధ్యలో ఒకసారి వచ్చినప్పుడు కూడా మన ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల ఆ రోజు అధికారిక పర్యటనలు కానీ లేకపోతే అధికారులతో సమీక్షలు కానీ లేకపోతే ఇటువంటి సైట్ విజిట్లు కానీ ఏమి ఆ రోజు చేయలేకపోవడం వల్ల వరకు వచ్చి వెళ్ళిపోయినా కూడా అఫిషియల్గా అయింది మొట్టమొదటి ట్రిప్ విశాఖపట్నానికి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఉమ్మడి 13 జిల్లాల్లోనే జీవీఎంసీకి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే 20 లక్షల పాపులేషన్ తోటి 98 పైగా వార్డులతోటి మరి స్టేట్లోనే హైయెస్ట్ రెవెన్యూ కానీ లేకపోతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ చేస్తున్న కార్పొరేషన్. దాంతోపాటు విఎంఆర్డీఏ ఈ రెండింటికి సంబంధించి ఒక సమీక్ష సమావేశం ఈరోజు చేయాలి. అలాగే అధికారులతో కూడా అందరితో కొత్త వాళ్ళు గవర్నమెంట్ బాధ్యతతో వచ్చారు కాబట్టి కమిషనర్ కానీ విఎంఐడిఏ కానీ వీళ్ళందరూ అధికారులు వాళ్ళందరితో కూడా మాట్లాడాలనే ఉద్దేశంతో ఆయన షెడ్యూల్ పెట్టుకుని రావటం. నిన్న ఈవినింగ్ వచ్చి ఆ సమీక్షకు చేసే ముందు ఫస్ట్ నుంచి అలవాటు ఏంటంటే ఏదైనా ఒక సమీక్ష చేసే ముందు దాన్ని పూర్తిగా స్టడీ చేయటం, ఏదో కాగితాలు ఇస్తే చూసి చేయటం ఆయనకు అలవాట్లేదు. మరి ముందు నేను మార్నింగ్ 7 o'clock ఫీల్డ్లోకి వెళ్ళాలి, అక్కడికి వెళ్తే బాగుంటుందని చెప్పని ఈ ఏదైతే వేస్ట్ మేనేజ్మెంట్ సంబంధించిన సాలిడ్ వేస్ట్ సంబంధించిన ప్లాంట్ చూద్దామని చెప్పని తీసుకోవటం, మరి దానికి సంబంధించి రావటం మీ అందరి సమక్షంలోనే చూసాం. ఇది ఒక ఛాలెంజింగ్ టాస్క్. ఇది సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ఈరోజు నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ప్రపంచంలోనే ఒక పెద్ద ఛాలెంజింగ్ జాబ్ ఇది. అటువంటి దాన్ని ఈరోజు దీన్ని జిందాల్ వాళ్ళు చేయటం ఏదో చిన్న చిన్న సజెషన్స్ లేకపోతే మేము కొన్ని చెప్పినప్పుడు కూడా ఒక ఎక్సలెంట్గా ఫంక్షన్ చేస్తున్న ఇది. అయితే నేను ఒకటే మినిస్టర్ గారిని కోరాను, ఈ ఏదైతే ఈ వేస్ట్ మేనేజ్మెంట్ పెట్టిన లొకేషన్ ఉందో స్ట్రాటజిక్గా ఇది చాలా ఇంపార్టెంట్ లొకేషన్. అంటే ఎంత ఇంపార్టెంట్ లొకేషన్ అంటే ఒక పక్క నేషనల్ హైవే, ఇంకో పక్క బీచ్, మధ్యలో ఐటీ హిల్స్, ఋషికొండ హిల్స్, అలాగే టూరిజం ప్రాజెక్టులు, దాంతోపాటు వన్ ఆఫ్ ది బెస్ట్ రెసిడెన్షియల్ కాలనీ. అటువంటి లొకేషన్లో ఆ రోజు ఎప్పుడో అంటే అప్పటికి ఇంకా అంత డెవలప్ కాని ఏరియాలో దీన్ని డంప్ యార్డ్ కింద పెట్టుకోవటం. మరి ఇక్కడి నుంచి మళ్ళీ లాస్ట్ టైం 2014-19లో గవర్నమెంట్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారిని మీకు గుర్తుంది, చాలామంది సీనియర్ జర్నలిస్టులు ఉంటారు. ఆ రోజు ఆయన బస్సులో సర్క్యూట్ హౌస్ నుంచి మార్నింగ్ బయలుదేరించి మొత్తం బీచ్ రోడ్డు మీదుగా హైవే మీదుగా మొత్తం ఎంత తిప్పి ఈ ఏరియా కూడా చూపించినప్పుడు పబ్లిక్ ఆ రోజు చాలామంది చెప్పారు, సార్ ఇది ఎప్పుడో డంప్ యార్డ్ పెట్టినప్పుడు ఇదంతా అవుట్స్కట్స్, ఇప్పుడేమో సిటీ మధ్యలోకి వచ్చింది, మెయిన్ ఏరియా అయింది కాబట్టి డంప్ యార్డ్ షిఫ్ట్ చేయమంటే అప్పుడు కమిషనర్ హరినారాయణ గారు ఉన్నారు, ఆయనకి అలాగే కలెక్టర్ ప్రవీణ్ ప్రకాష్ వీళ్ళంతా అందరితో కూడా చెప్పి మన ప్రవీణ్ కుమార్ అందరితో చెప్పి దీన్ని ఎలా చేస్తే బాగుంటుందని చెప్పంటే ఆల్టర్నేటివ్గా మళ్ళీ తంగుడుపల్లి అని అక్కడ ఒక సైట్ కూడా చూడడం జరిగింది. ఆ సైట్ కూడా దానికి డంప్ యార్డ్ కోసం ఫైనలైజ్ చేశాం. ఒక 2-3 టిప్పర్ల ముందు ట్రయల్ తీసుకెళ్తే అక్కడ విలేజ్ల నుంచి పెద్ద రియాక్షన్ వచ్చింది, అప్రోర్ వచ్చింది. ఇదేంటి సార్ ఎక్కడో సిటీలో డంప్ తెచ్చి మా వాళ్ళ మీద చేస్తారా, మేము ఒప్పుకొని చెప్పిన గొడవలు చేస్తూ ఉంటే సరే అప్పుడు దాన్ని ఇంకా వద్దు, మళ్ళీ కొత్తగా షిఫ్ట్ చేయడం ఏమీ కాదు, ఇక్కడే దీన్ని ఏ విధంగా బెటర్గా చేయొచ్చు చూడండి అని చెప్పని ఆ రోజు ఆలోచించడమే దీనికి ఈ రిజల్ట్ ఇది. దానికి సంబంధించి ప్రత్యేకంగా మినిస్టర్ గారు కూడా ఢిల్లీ అలాగే టోక్యో ఇట్లా ఎక్కడైతే వరల్డ్లో ఈ బెస్ట్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్స్ ఉన్నాయో అన్నీ స్టడీ చేసి కాస్ట్ ఎక్కువైనా కూడా ఇది ఆ స్మెల్ రాకుండా పబ్లిక్ ఇన్సూరెన్స్ లేకుండా ఇది పెట్టాలని చెప్పని అనుకొని ఆ రోజు జిందాల్ వాళ్ళతో స్టార్ట్ చేయడం జరిగింది. అయితే మధ్యలో నేను వచ్చినప్పుడు అడిగాను, గత 5 ఏళ్లలో ఎక్కడ కూడా దీన్ని మళ్ళీ సమీక్షించడం కానీ ఏమవుతుందని పట్టించుకున్న పాపన బాల. మరి కొత్తగా ప్రభుత్వం ఏర్పడి 2.5 months కూడా కాల అయిపోయిన వెంటనే దీన్ని ఇంపార్టెన్స్ గుర్తుపెట్టుకొని ఆ రోజు వచ్చి మళ్ళీ వెంటనే ఈరోజు ఆయన దీన్ని చూడటం కూడా జరిగింది. ఆయన ఒకటే మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, డెఫినెట్గా చాలా బాగా ఫంక్షన్ చేస్తూ ఉంది. అయినప్పుడు కూడా మనం అక్కడికి వెళ్ళినప్పుడు
మాస్కులు పెట్టుకొని ఇది చేసుకున్నప్పుడు కూడా కొంత స్మెల్ అనేది ఇంకా వస్తూ ఉంది. నేను నా వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా ఇంకా కొంచెం డబ్బులు ఖర్చు పెట్టి, అంటే కమర్షియల్గా చూడకుండా దీన్ని ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీని తీసుకొని అవసరం వస్తే గవర్నమెంట్ వాళ్ళకి ఆ వైబిలిటీ గ్యాప్ ఫండ్ ఇచ్చా లేకపోతే ఇంకోటి చేసా, దాన్ని ఏం చేస్తారనేది మినిస్టర్ గారు సెక్రటరీస్ మాట్లాడి సీఎం గారితో మాట్లాడి, ఇక్కడ ఎట్లా ఉండాలంటే మాకు స్టీల్ ప్లాంట్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఉంటాం. అప్పుడు ఆ ప్లాంటేషన్ అయిన తర్వాత సిటీలో కంటే కూడా అంత పెద్ద బ్లాస్ట్ ఫర్నెస్లో కూడా మినిమం 2-3 degrees మినిమం టెంపరేచర్ తక్కువ ఉంటుంది వాళ్ళు ఛాలెంజ్ చేశారు. అంటే అంత ప్లాంటేషన్ చేశారు. అలాగే మీరు ఇక్కడ ఏదైతే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఉంటుందో చారి గారికి కూడా ఒకటి చెప్తా ఉన్నాం, మీకు ఏదైనా రిక్వైర్మెంట్, మీకు ఏదైనా గవర్నమెంట్ సపోర్ట్ కావాలంటే మినిస్టర్ గారికి చెప్పండి, మీరు దాన్ని అడగండి, ఆ గవర్నమెంట్ సపోర్ట్ తీసుకోండి. బట్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఇక్కడ వరల్డ్లో టోకియోనో లేకపోతే ఎలా చెప్తా ఉన్నామో వాటిని కంప్లీట్ చేసే విధంగా ఆ టెక్నాలజీ ఇంప్రూవ్ చేస్తారా, లేకపోతే మిగతా ఇప్పుడు చెప్పారు ఆ పిట్ ఉంది దానికి ఏదో చుట్టూ గ్లాస్ పెట్టి క్లోజ్ చేయొచ్చని, కొన్ని ప్రాక్టికల్ ఆపరేషన్ ఇబ్బందులు ఉన్నాయి. బట్ అవన్నీ మీరు ఎలా చేయాలో ఆఫీసర్స్ తీసుకోండి. బట్ అల్టిమేట్గా ఏంటంటే ప్రజల నుంచి అరే మినిస్టర్ గారు విజిట్ చేశారు, చేసిన తర్వాత చాలా ఇంప్రూవ్ అయిపోయింది, ఇదివరకు కనీసం రోడ్డు మీద అప్రోడ్ స్మెల్ వచ్చేది, ఇప్పుడు ఎక్కడా లేదు, బ్రహ్మాండంగా ఉందనే విధంగా దాన్ని ఇంప్రూవ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మనకు. దీన్ని కమర్షియల్గా చూడొద్దు. మీరు జిందాల్ పెద్ద ఆర్గనైజేషను, మీరు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది. అట్లాగే మీకు ఏదైనా మీకు బియాండ్ కెపాసిటీ అవుతుంది అనుకుంటే గవర్నమెంట్ సపోర్ట్ అయితే చేయండి అని చెప్పని రిక్వెస్ట్ చేస్తూ మినిస్టర్ గారికి, కమిషనర్ గారికి అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ ప్లాంట్ విజిట్ చేసి దీన్ని చేసినందుకు థ్యాంక్ యూ.